అక్టోబర్ నెలలో నాకు బాగా గుండెదడగా, బాగా కంగారు, చలి వణుకు బాగా వచ్చేసేది. వణుకుపోతా ఉండేదాన్ని. దుప్పట్లు కప్పేవాడు అయినా చలి ఆగేది కాదు. గుండు కొట్టుకున్నప్పుడు నా ఊపిరి వదిలేసినట్టుగా ఉండేది. ఆయన పొయ్యి మంటేసి పొయ్యి కాడ కూర్చోబెట్టేవాడు. నైట్ 1 గంటకి 2ంటికి హాస్పిటల్ తీసుకెళ్లిపోయాడు. అక్కడే కంగారు పడేవాడు. హాస్పిటల్ తీసుకెళ్తే ఆమె బాగా టెన్షన్ పడుతుందయ్యా, ఎందుకు పడుతుందో తెలియదు అని చెప్పి ఒక ఇంజక్షన్ చేసి టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు. ఇచ్చినప్పుడు ఆయన పడుకునేదాన్ని, ధైర్యంగానే పడుకునేదాన్ని. మళ్ళీ తెల్లారి యథామావులుగా ఉండేది. కాళ్ళు చేతులు బాగా వదిలేసినట్టుగా, ఓపిక ఉండేది కాదు. బాగా భయం వచ్చేస్తుంది, దుడుకొచ్చేస్తుంది. వణుకుపోతా ఉండేదాన్ని. ఎన్ని దుప్పట్లు కప్పినా ఆగేది కాదు నాకు ఆ వణుకు. కాళ్ళు చేతులు పొట్టిచ్చేవి కాదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా 4-5 చోట్లకి తీసుకెళ్లాడు ఆయన. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏం లేదమ్మా నీకు, నువ్వు కంగారుగా ఉంటున్నావు, నువ్వు ధైర్యంగా ఉండు అంటున్నారు. దేవుడు తనను ఆకర్షించి నన్ను చర్చికి తీసుకెళ్లాడు. చర్చికి తీసుకెళ్తే నేను ఒకటే అనుకున్నా, యేసయ్యా నేను ఈ సెలైన్లు పెట్టించుకోలేకపోతున్నాను, ఈ టాబ్లెట్లు మింగలేకపోతున్నాను, ఈ కోర్స్ అయితే నేను చేర్చుకోలేకపోతున్నాను. అయ్యా స్వస్థపరిచి యెహోవా నువ్వేనయ్యా, అని స్వస్థపరిచయ్యా, నీ మార్గానికి వెళ్తున్నాము మేము అని చెప్పి నేను యేసయ్యని అడుక్కుంటా వెళ్ళాను చర్చిలో. ఆ పాస్టర్ గారు ఆరాధన జరుగుతుంది. ఆరాధనలోనే నాకు ఆ భయం, ఆ దుడుకు, ఆ కంగారు, నాకు అది చలి ఏమీ లేదు. నేను చలితో వెళ్ళాను, కనీసం ఇడ్లీ కూడా తెల్లపోయేదాన్ని. కంగారు అయిపోయేది. ఇడ్లీ కూడా తెల్లైపోయాను. నేను వెళ్ళేటప్పుడు మనే నాకు అన్నం తినిపిస్తుంది కానీ తెల్లైపోయేదాన్ని. కంగారు అయిపోతే తీసుకెళ్ళాను. చర్చిలో తీసుకెళ్ళినప్పుడు నా ఆరాధనలోనే స్వస్థగా నాకు ఒళ్ళంతా చెమటలో, నన్నెత్తు నుంచి అరికాళ్ళ వరకు చెమటలో పట్టేసి నా మైండ్ ఫ్రెష్ అయిపోయింది. మళ్ళీ సురేష్ మాట్లాడి పాస్టర్ గారితో మాకు ప్రార్థన చేయించినప్పుడు ప్రేయర్ అయ్యి తీసుకురానా, ప్రార్థన చేస్తానన్నారు. అప్పుడు కూడా ప్రార్థన చేశారు. నాకు బానే ఉంది. మేమైతే హాస్పిటల్కి వెళ్ళలేదు, మేము ఇక్కడికి రాలేదు, మేము హాస్పిటల్లో టెస్టులు నేను చేయించుకోలేదు. నేను ఇంటికి వెళ్ళాను, అన్నం కూడా బాగానే తినగలిగాను. బాగా నేను హాస్పిటల్కి ఏ టాబ్లెట్లు నేను వాడలేదు. దేవుడు నన్ను బలపరిచాడు.